మీరు నిలబెట్టలేదు కదా, అధికారంలో ఉంది మేడం. ఉమ్మడి గుంటూరు కావచ్చు, లేకపోతే ఉమ్మడి గోదావరి జిల్లాలో కావచ్చు, ఈ రోజు గెలిచే పరిస్థితి ఉంది. 2 ఎమ్మెల్సీలు గెలిచే పరిస్థితిలో ఉన్నాం మేము. కనీసం అది కన్సిడర్ కూడా చేయట్లేదు. ఎక్కడో ఒక చోట ఓటమి పాలైందని చంకలు గుద్దుకుంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్సీలు గెలిచిన దగ్గర మీ మిత్రులు ఏదో అడుగుతున్నారు చూడండి, మీ పాత మిత్రులు కాంగ్రెస్ మిత్రులు ఏదో అడుగుతున్నారు చూడండి. మీరు అంతా ఒకటే కదా, ఏదో అడుగుతున్నారు చూడమ్మా. మీరు ఆయన ఒకటి అవుతారు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎందుకు ఒకటి అవుతుందండి? మేమేదో మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటాం, మీ కాదు రెడ్డి గారు, మేమేదో మీకు సపోర్ట్ చేయాలనుకుంటాం, మీ కాలు మీరే తీసుకుంటారు, ఇంకెవరు తీయాల్సిన అవసరం లేదు సార్. అసలు తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ ఖచ్చితంగా కలిసి పోటీ చేసింది కదా. ఒక్క నిమిషం. మేమేదో మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటాం, మిమ్మల్ని లేపుదాం అనుకుంటాం. సరే, వాళ్ళిద్దరు మహిళలు మీ మీద ఎక్కుతున్నారు కదా, మేము కొద్దిగా మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు వచ్చి మీ గాలి మీరే తీసుకుంటున్నారు. ఇంకేంది సార్, ఇంకా ఒకళ్ళు మీ గాలి తీయాల్సిన అవసరం లేదు, మీ గాలి మీరే తీసుకుంటున్నారు. కాదండి, అనుష గారు ఏమడిగారు, అతను తిట్టిన తిట్లు అనేది మీరు విన్నారా, మీరు సమర్థిస్తున్నారంటే ఎస్ అంటే ఎస్ చెప్పండి, నో నో చెప్పండి, ఏదో చెప్పొచ్చు కదా. మా అన్నకి తెలుసు కదా, మనం తిప్పం మాట్లాడపోని మనకి తెలుసు, కొంచెం మనకు తెలుసు కదా. ఏంటండి వినపట్ల? అందరికీ కలిపి మీరు కూడా మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అరుణ గారు దాని మీద మాట్లాడతాను. అందరూ సమాధానం చెబుతా. ఏం తక్కువ పనిలే. తగ్గేదేలే అంటారా? తగ్గేదేలే అసలు. మీ అన్న కూడా అలా ఉంటే బాగుండేది సార్. మా అన్న ఎప్పటికీ తగ్గేదేలే. మీకు నచ్చట్లే, కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కాడు కదా, జనాలు మిమ్మల్ని తొక్కారు. ఇంకా మీకు బుద్ధి రాలా, ఇంకా రియలైజేషన్ రాలా, రాజకీయం ఎలా చేయాలని రాలా, మీకేమి రాకుండా నోటుకొచ్చి అదే బూతులు, అదే ఎలివేషన్, అదే మాటలు మాట్లాడుతున్నారు. వైరస్ జనాలు మనకెందుకు 11 సీట్లు ఇచ్చారు, మనం చేసిన తప్పేంటి, మనం ఎక్కడ రాంగ్ చేసాం, ఏం చేసాం ఏంటని ఇప్పటికీ మీకు రియలైజేషన్ రాకుండా ఆ పార్టీని అంటే ఈ పార్టీని అంటే వాళ్ళ మెంబర్తో మీకేమొచ్చింది? వాళ్ళ కూటమి అభ్యర్థి నిలబెట్టారా? ముందు మీరు నిలబెట్టారా? వాళ్ళు ఓడిపోయారు, మీరు సంకలేసుకుంటారు. మీ అన్న ముందు నిలబెట్టలేకపోయారు కదా, దాని గురించి మీరేం మాట్లాడతారు? అది ఆన్సర్ చేయండి సార్. ఇంకపోతే పోసారి గురించి మాట్లాడుతున్నారు. అసలు దేన్ని ప్రచారం అంటారు, లేదు దేన్ని బూతులు తిట్టించమంటారు? కనీసం మీరు తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు? పోసాని గారు వైసీపీ గురించి ప్రచారం చేశారా? వైసీపీని అడ్డం పెట్టుకుని తిట్టారా? అది కూడా మీకు తెలియట్లేదు సార్. ప్రచారం అంటే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా, ఇంటింటికి తిరుగుతా, మేము ఈ మంచి చేయబోతున్నాం, ఈ మంచి చేసాం, ఇంకోసారి మా ఎమ్మెల్యే గెలిపించండి, ఇంకోసారి మా పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి అలా చెప్పేదాన్ని ప్రచారం అంటారు సార్. స్టేజ్ ముందుకు వచ్చి లేదా మీడియా ముందుకు వచ్చి ఇంకో దాని గురించి, అమ్మల గురించి, అక్కల గురించి, తల్లుల గురించి ఇలా తిట్టుకుంటా పోతే దాని ప్రచారం అంటారా? అలా మీరు దాన్ని ప్రచారం అన్నారు కాబట్టే మీకు 11 ఇచ్చారు. ఎవరు సార్ ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు? మహా అయితే పోసాని సపోర్ట్ చేశారు, తర్వాత ఆలీకి సపోర్ట్ చేశారు. ఆలీ పారిపోతుంది కదా, పోసాని కూడా నా వల్ల కాదని పారిపోయాడు కదా. పారిపోయినంత మాత్రం కుదిరితే ఏంటి? ఏదో మీకు సపోర్ట్ చేస్తాను కేసు పోసానే నేను తిట్టలేను, నా వల్ల కదరా బాబు అని చెప్పి ఆయన రాజీనామా చేసి వైసీపీకి నాకు రాజకీయాలు వద్దని దాక్కున్నా ఆయన తీసుకొచ్చి జైల్లో వేశారు. ఇంకా ఆయన మీకు సపోర్ట్ ఆడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన కూడా మీ గురించి తెలిసే ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా వైసీపీ జీవితంలో రాదు, ఇంకా నేను దీన్ని సపోర్ట్ చేయట్లేను, నేను తిట్టలేను, నా వల్ల కదా ఆయన వెళ్ళిపోయాడు కదా. ఈరోజు ప్రతి నాయకులు వెళ్ళిపోతున్నారు. సరే, మీరు ఏ రోజన్నా పార్టీ ఆఫీస్లో, మీ తాడేపల్లి పార్టీ ఆఫీస్లో ఉండి మీరు ప్రెస్ మీట్ పెట్టారా? చెప్పండి, ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలా. మరి పెట్టకపోతే మీకు ఎలా తెలిసింది స్క్రిప్ట్ ఇస్తున్నారు లేదని చెప్పి? ఆ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, మేము ఏం మాట్లాడాలి, ఎలా తిట్టాలి, ఏ తిట్టు ఎలా పలకాలి, ఏ సిచ్యువేషన్ ఏ టెంపోలో పలకాలి ఏందని ప్రతిదీ వాళ్ళు వచ్చి బయట చెప్తున్నారు కదా మీ వైసీపీ వాళ్ళే. నిన్న కాక మొన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఆయన ఎక్స్ మినిస్టర్, ఆయన అదే చెప్తున్నారు. ఐ థింక్ 1 month క్రితం జాయిన్ అయ్యాడు నెల్లూరులో ఒక రెడ్డి గారు, చంద్రశేఖర్ సంథింగ్ ఒక రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన బయటకు వచ్చి అదే చెప్తున్నాడు, మమ్మల్ని పొద్దుగులు తిట్టమన్నారు. తిట్టేదాన్ని ప్రెస్ మీట్ అంటే ఎందుకంటారు సార్? నాకు అర్థం కాదు. ఆ తిట్టడాల గురించి మనం ఇక్కడికి వచ్చి ప్రజల గురించి మాట్లాడుతుంది. మీది ఒక రాజకీయ పార్టీ, మళ్ళీ దాని గురించి మేము మాట్లాడాలి. ఇంకా చెప్పండి ఇంకా. రైట్, ఓకే. ఈ నర్సరావుపేట తీసుకెళ్ళబెట్టి పీటీ వారెంట్ అంటే ఇంక లిట్టు బస్సులు బయటకు వచ్చే సూచనలు ఏం కనిపించట్లేదా వాతావరణం? సార్ ఇంకా ఇంకొక మాట సార్, వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళకి రియలైజేషన్ రాలా.